కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురిసింది. సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడింది. వర్షం కారణంగా సచివాలయంలోని 4వ బ్లాక్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది. అసెంబ్లీ సచివాలయంలోని పలు ఛాంబర్లు వర్షపు నీటితో నిండాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురిసింది. సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడింది. వర్షం కారణంగా సచివాలయంలోని 4వ బ్లాక్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది. అసెంబ్లీ సచివాలయంలోని పలు ఛాంబర్లు వర్షపు నీటితో నిండాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా రిపోర్టర్ మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, సంధ్య గంట సేపు భారీ వర్షం సచివాలయ ప్రాంతంలో కురవడంతో సచివాలయం వివిధ బ్లాకుల్లో కూడా అంటే కిటికీల నుంచి జల్లులు పడడంతో రెవెన్యూ 4వ బ్లాక్ లోని రెవెన్యూ సెక్షన్ లో కొంత పనికి ఆటంకం కలిగింది. అలాగే విద్యుత్ కూడా ఆపవడంతో ఒక 15 నిమిషాల తర్వాత విద్యుత్ ను కూడా పునరుద్ధరణ చేశారు. అలాగే అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఈ వర్షం ప్రభావానికి కొన్ని గదుల్లోకి నీరు వచ్చాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కేటాయించినటువంటి ఛాంబర్ లో కూడా ఈ ఏసీ ఏర్పాటు చేసినటువంటి హోల్లో నుంచి వర్షం నీరు లోపలికి రావడంతో ఆ గదంతా కూడా వర్షం నీటితో నిండింది. అయితే అప్పటికప్పుడే కార్మికులతోటి ఆ వర్షపు నీటి అంతా కూడా క్లీన్ చేయించడం జరిగింది. మొత్తానికి గంట సేపు కురిసిన వర్షంతో సచివాలయంలోని ఉద్యోగులంతా కూడా ఇతర బ్లాకులకు వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ వర్షపు నీరు మొత్తం భారీగా పారడంతో నీళ్ళంతా చాలా వరకు ఈ ఉద్యోగులు రాకపోకలు అలాగే సందర్శకులు కూడా ఎక్కడికక్కడ బ్లాకులు ఏర్పడింది. దీంతో ముఖ్యమంత్రి కూడా రివ్యూ చేస్తుండటంతో అధికారులంతా కూడా మొదటి బ్లాక్ లోనే హెల్ప్ అయ్యారు. ఆ తర్వాత మొత్తం కూడా కార్మికుల చేత అప్పటికప్పుడు ఈ వాటర్ ఏదైతే బ్లాక్స్ లోకి చేరినటువంటి వాటర్ ను మాత్రం పూర్తిగా క్లీన్ చేసి ప్రస్తుతం యథాతథంగా విధులు నిర్వహించుకునే పరిస్థితి నెలకొంది. అయితే మునిరాజ్ చెప్పండి, ఈ ఒక్కరోజు వర్షానికే సెక్రటేరియట్ లోని బ్లాక్లు ఈ విధంగా నిండిపోతుంటే నెక్స్ట్ మొత్తం అంతా కూడా రైనీ సీజన్ కాబట్టి ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? అంటే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినప్పటికీ కూడా కిటికీల దగ్గర అలాగే ఒక్కొక్క ఫ్లోర్ కు మధ్య పైన ఏర్పాటు చేసినటువంటి గొడుగుల్లాగా ఆకారంలో ఏర్పాటు చేసినటువంటి రేకుల కారణంగా కొంత వర్షపు నీరు బ్లాక్స్ లోకి చేరింది. దీంతో వీటినన్నింటి కూడా సరిచేసేందుకు సిఆర్డీ అధికారులు అలాగే మున్సిపల్ శాఖ ఇద్దరు కూడా సమన్వయంతో కాసేపటి కిందట మంత్రి నారాయణ కూడా దీనిపైన సమీక్షించడం జరిగింది. దీంతో మొత్తంగా ఇటువంటి రైనీ సీజన్ కావడంతో ఇటువంటి ఇబ్బంది లేకుండా బ్లాక్స్ లోకి నీరు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకున్న దాని మీద అధికారులందరూ కూడా ఆదేశించారు. దీంతో పూర్తిగా అంటే చిన్నపాటి వర్షం కాదు, భారీ వర్షం కుదిస్తే ఎటువంటి చర్యలు తీసుకున్న దాని మీద అధికారులు కూడా తర్జనబద్ధం చేసి త్వరలోనే వీటికి సంబంధించిన రిపేర్లన్నీ కూడా చేసేదానికి ఆదేశాలు జారీ చేయనున్నారు. ఓకే, రైట్ మునిరాజ్.